నేచర్లో ర్యాండమ్నెస్ పెరిగే ప్రాసెస్లన్నీ, అంటే డిజార్డర్ పెరిగే ప్రాసెస్లన్నీ వాటంతట అవి అయిపోతుంటాయి. మనకి డిజార్డర్ ఇష్టం, మనకి డిజార్డర్గా ఉండడమే కాదు, మనకి విచ్చలవిడిగా ఉండడం మనకి ఇష్టం సహజంగా అలా అన్నమాట. కానీ మనం బాగా బతకాలంటారా లైఫ్లో ఆర్డర్ కావాలి. సహజంగా డిజార్డర్ వెళ్ళిపోతుంది. సో యాజ్ ఎ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా సార్ లైఫ్ని ఎలా డిఫైన్ చేస్తానంటే, లైఫ్ ఈజ్ ఏ ఫైట్ అగెనెస్ట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటాను నేనేమంటాను, లైఫ్ ఈజ్ ఏ ఫైట్ అగెనెస్ట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ. యాజ్ ఎ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా లైఫ్ గురించి నా డెఫినేషన్ ఇది. ఎందుకని నా లైఫ్ సహజంగా డిజార్డర్ అయిపోతుంది, నేను ఫైట్ చేసి ఆర్డర్లో తెచ్చుకోవాలి. అర్థమవుతుంది. నేను పట్టించుకోకపోతే నా రిలేషన్షిప్స్, నా ఫైనాన్షియల్ స్టేటస్, నా హెల్త్, ఎవ్రీథింగ్ సహజంగా డిజార్డర్ అయిపోతుందిరా బాబోయ్. ఎప్పటికప్పుడు పట్టించుకుని నా చదువుని, నా ఫైనాన్షియల్ స్టేటస్ని, నా అన్నిటినీ నేను ఆర్డర్లో పెట్టుకుంటే ఆర్డర్ ఉంటుంది, లేకపోతే లేదు. అర్థమవుతుంది. ఎక్కిందనుకోండి బాగానే బుర్రకే. ఓకే.